సో వెల్కమ్ టు అనదర్ సెషన్. సో ప్రీవియస్ సెషన్లో మనం అరటిపండుతో డాల్ఫిన్ చూసాం కదా. సో ఒక ఫ్రూట్తో మనం లోపల స్కిన్తో కూడా రకరకాల డిజైన్స్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ముందు నేను ఇంకొన్ని డిజైన్స్ కూడా మీకు బనానాతో చూపిస్తాను ఈ క్లాస్ ద్వారా. అలాగే ఈరోజు నేను ఏంటంటే ఒక డిఫరెంట్ కార్వింగ్ మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. అది కూడా ఇంకొక రకమైన ఫ్రూట్, అది యాపిల్తో. సో యాపిల్తో మనం చాలా రకాలైనటువంటి కార్వింగ్స్ హోటల్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే కాలేజెస్లో కానీ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈజీగా చేసుకునే ఒక డిజైన్ మీకు నేను చూపించబోతున్నాను. అదేంటంటే బేబీ ఫేస్. సో చాలా సింపుల్ ఐడియాస్తో, చాలా సింపుల్ టూల్స్తో ఈ బేబీ ఫేస్ని మనం తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా ఏంటంటే ఇది మనం ఏదైనా పిల్లల ఇంట్లో మనకు బర్త్డేస్ అవుతున్నా కానీ, లేకపోతే పిల్లలకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే పిల్లలు తినేప్పుడు యాపిల్స్ మనం కొంచెం డిఫరెంట్గా వాళ్ళకు ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్ చేసి ఇవ్వచ్చు. అలాగే ఏమన్నా పార్టీస్ అవుతున్నప్పుడు సలాడ్ ప్లాటర్ పైన రౌండ్గా పెట్టుకోవడానికి కూడా ఇలాంటి మనం చిన్న చిన్న ఫేసెస్ చేసేసి పెడితే కూడా ఆ సలాడ్ తీసుకునేటప్పుడు చూసే గెస్ట్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా మనం వీటిని తయారు చేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో అరేంజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి పట్టే టైం కూడా చాలా తక్కువ. కరెక్ట్ టూల్స్ ఉంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనం దీనికి 10 నుంచి 15 నిమిషాల్లో మనకు ఈ కార్వింగ్ అనేది రెడీ అవుతుంది. ఎందుకంటే యాపిల్ కొంచెం లోపల పార్ట్ మనకు కొద్దిగా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ ఎక్కువ కష్టపడాల్సిన అక్కర్లేదు. దీన్ని ఈజీగానే చేసుకోవచ్చు, తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలాగే ఇది నల్లబడకుండా ఏం చేయాలి అనే డౌట్ కూడా మీకు వస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే యాపిల్ కట్ చేసి పెట్టిన తర్వాత అది డార్క్ కలర్లోకి అయిపోతూ ఉంటుంది. ఇది మనం కార్వింగ్ చేసేటప్పుడు ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ వేసేసి దాంట్లో ఒక నిమ్మబద్ద పిండేసామనుకోండి, దాంట్లో మనం ఈ కార్వింగ్ అయిపోగానే ఆ వాటర్లో ఇది కాసేపు వదిలేసి ఆ తర్వాత తీసి మనం డిస్ప్లే పెట్టేస్తే ఆ నిమ్మరసం దాంట్లో ఉంటుంది కాబట్టి పైన స్కిన్ డార్క్ కాకుండా మనకు ఫ్రెష్గా ఎక్కువసేపు డిస్ప్లేలో ఉంటుంది. మధ్య మధ్యలో అది వాడిపోకుండా ఉండాలనుకుంటే వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది, ప్లెయిన్ వాటర్. దాంట్లో ఇంకా ఎలాంటి సోడా కానీ ఉప్పు కానీ యాడ్ చేసినక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఆ బేబీ ఫేస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ క్లాస్లో చూసేద్దాం. యాపిల్ బేబీ ఫేస్ తయారు చేసుకోవడానికి పేరింగ్ నైఫ్, వీ కటర్, అలాగే టూత్ పిక్స్ అవసరం పడతాయి. యాపిల్తో బేబీ ఫేస్ తయారు చేసుకోవడానికి డార్క్ కలర్లో ఉన్న ఒక యాపిల్, అలాగే చిన్న క్యారెట్ ముక్క, చిన్న టొమాటో ముక్క, అలాగే కళ్ళు పెట్టడానికి మిరియాలు, ఇవి ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనం యాపిల్ కొంచెం ఫ్లాట్గా ఉన్న సైడ్ మనం ఫేస్ అనేది వస్తుంది. ఇలా మంచి రెడ్డిష్ కలర్లో ఉంటే మనకు డిస్ప్లే పెట్టినప్పుడు చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఫేస్ ఎక్కడ రావాలో ఆ ఫేస్కి తగ్గట్టుగా ఇలా మార్కింగ్ ఇక్కడ నుంచి జస్ట్ ఇలా టర్న్ చేసుకుని, ఓకే, సో ఇక్కడ నుంచి మొదలై మనకు ఇక్కడ ఎండ్ అయింది. ఇది ఇక్కడ పైన అంతా మనకు హెయిర్స్ వస్తాయి, అంటే వెంట్రుకలు వస్తాయి. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న స్కిన్ అంతా మనం పీల్ చేసి తీసేసేయాలి. జాగ్రత్తగా ఆ కార్నర్ నుంచి మనకు నైఫ్ టిప్ అనేది మూవ్ కావాలి. సో ఈ స్కిన్ పీల్ చేసేటప్పుడు కూడా మనకు ఇదంతా ఏరియా కొంచెం లేవల్గా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకు ఐస్, నోస్, అలాగే మౌత్ ఇవన్నీ కూడా పెడతాం. సో ఇక్కడ మనకు ఫేస్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి ఆ రౌండింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్స్. సో దీని కొరకు టూల్ వాడుతున్నాం, ఇది వీ కట్. జస్ట్ సింపుల్గా ఇలా ఓపెన్ చేసేసేయాలి. అంటే బేబీ కట్లా చూపిస్తున్నాం. సో జాగ్రత్తగా వీ కట్ కూడా మనకు షార్ప్గా ఉండాలి, ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా హెయిర్స్ కిందికి వాలినట్టుగా చూపిస్తున్నాం. ఓకే, సో ఇటువైపు మనం చేసేసాం కదా. నెక్స్ట్ మనం ఈ వైపు చేసుకునేప్పుడు దీన్ని మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. సో పొజిషన్ చేంజ్ చేసుకునేప్పుడు అది వరకు క్లాసెస్లో చెప్పాను కదా, మన హ్యాండ్కి ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో ఆ యాంగిల్లో మనం పెట్టేసుకోవాలి. సో ఈ టూల్ ఉంటే ఏంటంటే మనకు ఈ నీట్గా వస్తుంది, మనకు చేసుకున్న అంత లైనింగ్ కానీ ఆ ప్రజెంటేషన్ కానీ. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఐస్, నోస్ అలాగే మౌత్ ఇవి మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. దీని కొరకు ఏంటంటే నేను చిన్న క్యారెట్ ముక్క అలాగే టొమాటో ముక్కతో అది రెడీ చేస్తున్నాను. ఫస్ట్ దీనికి కొద్దిగా మనం పక్కన పెట్టేసి ఆ పీసెస్ అనేది కట్ చేసుకున్నాం. సో చిన్న క్యారెట్ ముక్క, చిన్న ట్రయాంగిల్ షేప్, సో ఇది కొంచెం పొడవు ఎక్కువైపోయింది, ఇది కొంచెం పొడవు తగ్గించేసుకున్నాం. రైట్, అలాగే ఈ ఎడ్జెస్ కొంచెం ఓకే. సో నోస్ రెడీ అయిపోయింది. టొమాటోలో నోట్ భాగం తీసుకుంటున్నాం, చిన్న పీస్. స్మైలీగా చూసాం. ఓకే, సో ఇవి రెడీ అయిపోయి ఇప్పుడు వీటన్నిటి కూడా మనం ఫిక్స్ చేసేద్దాం. సో ఇది వచ్చేసి మనకు నోరు భాగం పెట్టేస్తున్నాం, అంటే హాఫ్ సర్కిల్లో స్మైల్ ఇలా చూపిస్తున్నాం. నెక్స్ట్ ఇది చిన్న ట్రయాంగిల్లో మనకు ముక్కు అనేది వచ్చేస్తుంది, ఇలా చిన్న కట్ చేసి పెట్టేసుకుంటే అక్కడ చిన్న ఘాట్లా పెట్టేసి దాంట్లో మనం ఫిక్స్గా కూర్చొని పెట్టేసేయచ్చు. నెక్స్ట్ సో ఇది ఇక్కడ మన కిచెన్ టవల్ ఒకటి యూజ్ చేసుకుంటే అంటే కింద ఇది నలగకుండా నీట్గా వస్తుంది. అలాగే మిరియాలు అన్నీ మనం దగ్గరికి తెచ్చేసుకొని ఫస్ట్ ఎక్కడైతే ఐస్ రావాలో అక్కడ ఇక్కడ హోల్ చేస్తున్నాం. ఓకే, సో యాపిల్లో అంతా మనకు వాటరే ఉంటుంది కాబట్టి హోల్ చేసుకోవడం అనేది ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడైతే నోస్ వస్తుందో అక్కడ ఎగ్జాక్ట్లీ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మీరు ఇలా చేస్తే మనకు అక్కడ కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఓకే, చిన్న ట్రయాంగిల్ షేప్ మనం ఏదైతే చేసుకున్నామో. అలాగే ఇక్కడ నోరు పెట్టడానికి చిన్నగా హాఫ్ సర్కిల్ ఇలా వస్తుంది. దీనికి కావాల్సిన నైఫ్తో ఒక చిన్న పీసెస్ పై లేయర్ కొంచెం అలా ట్రిమ్ చేసి ఇలా తీసేయచ్చు. నెక్స్ట్ వీటిని అన్నిటి ఇప్పుడు మనం దాంట్లో ఫిక్స్గా కూర్చొని పెట్టేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఐస్. సో మిరియం కొంచెం నైఫ్తో ఇలా పుష్ చేయాలి. ఓకే, లేదా ఈ నెయిల్తో అయినా మనం ఇలా పుష్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ నోస్ వచ్చేసి ఇక్కడ. ఓకే, సో అక్కడ కూర్చుంటుంది మనకి. లాస్ట్లో హాఫ్ సర్కిల్లో మనం కట్ చేసుకున్న టొమాటో పీస్. రైట్, సో ఇలా హ్యాపీగా మనం చిన్న చిన్న సైజులో ఇలా పిల్లలకి ఇచ్చే ముందు వాళ్ళకి అలా స్లైసెస్లా కట్ చేసి కొంచెం ఒక డిజైన్లా చేసి ఇచ్చామనుకోండి, టెంప్ట్ అయిపోయి హ్యాపీగా తీసుకొని తినేస్తారు. ఒకవేళ మిరియం కొంచెం ఘాటుగా ఉంటుంది పిల్లలు తినడానికి అనుకున్నప్పుడు ఒక చిన్న బీట్రూట్ ముక్క కట్ చేసి మీరు ఆ ఐస్ పెట్టే ప్లేస్లో పెట్టేస్తే మొత్తంగా యాపిల్ని తినడానికి పిల్లలకి హ్యాపీగా ఇచ్చేసేయచ్చు.
సో ఫన్నీ క్యారెక్టర్స్ కానీ వాళ్ళకి నచ్చిన క్యారెక్టర్స్ కానీ ఇలా రకరకాలుగా చేసి చేయొచ్చు. మేము జనరల్గా ఏంటంటే ఏదైనా స్కూల్స్ కానీ లేకపోతే ఏమైనా కిండర్ గార్డెన్కి వెళ్ళినప్పుడు అక్కడ పిల్లలకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏదైనా వాళ్ళకి సలాడ్స్ రూపంలో వేయాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్లు చేసి ఎక్కువగా ఇస్తూ ఉంటాం. సో అసలు మా దగ్గర నుంచి అయితే పిల్లలు చేతుల్లోంచి లాక్కొని మరీ తినేస్తారు. సో హ్యాపీగా మీరు కూడా కొంచెం ట్రై చేయండి. మనకు గార్నిష్లా కూడా పనికి వస్తుంది, ప్లేటింగ్లో కూడా పెట్టేసేయచ్చు. తర్వాత మీరు ఏదైనా చిన్న పార్టీ సెటప్ చేసుకున్నప్పుడు అక్కడ ఒక లైన్ మొత్తం ఇలా చిన్న చిన్న ఫన్నీ క్యారెక్టర్లా చేసేసి కూడా మీరు డిస్ప్లే పెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో రెడీ అయిపోయిన తర్వాత ఇది కొంచెం చిన్న సైజులో ఉంటుంది కాబట్టి నేనేం చేశాను, మనం డెజర్ట్ బౌల్ ఏదైతే ఉంటుంది కదా, ఐస్ క్రీమ్ బౌల్, దాన్ని తిరిగేసి కొంచెం అంటే హైట్ అనేది వస్తుంది, మనకు స్టాండ్లా కూడా పనిచేస్తుంది అనమాట. ఇలా మల్టీపర్పస్గా మనం ఆలోచించుకోవాలి మన దగ్గర ఉన్న ప్రాపర్టీని ఎలా మనం వాడుకోవచ్చు అనేది. ఓకే, సో ఇలా పెట్టారనుకోండి హైట్లో దూరం నుంచి చూసే గెస్ట్లకు అందరికీ కూడా బాగా కనిపిస్తుంది. రైట్, సో ట్రై చేయండి.